నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సలాం సైనిక. చాలామంది వాట్సాప్ గ్రూపుల్లో మీరు చూసే ఉంటారు వీర్ పరివార్ సహాయత యోజన. అసలు ఈ వీర్ పరివార్ సహాయత యోజన అంటే ఏంటి? ఇది సోల్జర్స్కి, ఎక్స్ సర్వీస్మెన్స్కి, పారామిలిటరీ వారికి, వీర్ నారికి, విడోస్కి, వారి కుటుంబ సభ్యులకి ఏ విధంగా ఉపయోగపడుతుంది? అసలు ఇందులో ఇన్ఫర్మేషన్ లీగల్గా మనకు ప్రతిదీ కూడా ఫ్రీగానే అందిస్తారా? ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. దయచేసి ఆఖరి వరకు చూడండి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఎక్కడా కూడా ఏ కేసులో కూడా ఒక్క రూపాయి కూడా పే చేయకుండా మన కేసులని వాదించడానికి ప్రభుత్వమే సీనియర్ లాయర్ని గవర్నమెంట్ తరఫున కేటాయించి జవాన్ తరఫున ఆ కేసుని వాదించి న్యాయాలు మనకు అందించడం జరుగుతుందండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎలా, ఎక్కడ, ఏ విధంగా, ఎవరెవరికి ఈ సదుపాయం అవకాశం ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. దయచేసి ఆఖరి వరకు చూడండి. ప్రతి ఒక్క జవాన్కి, అలాగే ఎక్స్ సర్వీస్మెన్కి, పారామిలిటరీ ఫోర్సెస్లో ఉన్న జవాన్కి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందువల్ల అంటే మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, గవర్నమెంట్ తరఫున మనకు అందాల్సిన కొంతమందికి అందిన భూములు ఏవైతే ఉన్నాయో కొంతమంది ఇప్పటికీ లీగల్గా కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు. అలాంటి వారికి కూడా ఈ వీర్ పరివార్ సహాయత యోజన నల్సా ద్వారా, సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటు చేయబడిన ఈ స్కీమ్ ద్వారా వారికి సొల్యూషన్ దొరికే అవకాశం ఉంది, ఒక్క రూపాయి కూడా మనం ఎక్కడా ఖర్చు చేయకుండా. సో ఇది ఎంత ఇంపార్టెంట్ నేను చెప్పాను. దయచేసి ఆఖరి వరకు ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్దామండి. ఈ నల్సా అంటే ఏంది? నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ. ఇది సుప్రీంకోర్టు ద్వారా ఏర్పాటు చేయబడిన ముఖ్యంగా సోల్జర్స్కి, పారామిలిటరీ సోల్జర్స్కి, అలాగే వారి కుటుంబాలకి, వీర్నారికి, వారి కుటుంబాలకి న్యాయం ఉచితంగా అందించాలి అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ నల్సాని ఏర్పాటు చేయడం జరిగింది. వీరు చెప్పటం ఏంటంటే, మీరు బోర్డర్లో దేశానికి రక్షణగా నిలబడండి, మేము మీ కుటుంబానికి రక్షణగా నిలబడతాము, న్యాయం అందిస్తామని చెప్పడం అనేది చాలా అద్భుతమైన కొటేషన్. బట్ నిజంగానే అందిస్తారా అనేది ఇప్పుడు చూడాలి. ఇక విషయానికి వద్దాం. ఈ వీర్ పరివార్ సహాయత యోజన దీనివల్ల ఉపయోగం ఏంటనేది మొదటిగా చూస్తే, ఎవరెవరైతే డిఫెన్స్ పర్సనల్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సెస్, అలాగే పారామిలిటరీ పర్సన్స్, అలాగే వీర్నారీలు, విడోసు, అలాగే వీరి ఫ్యామిలీస్కి తగిన న్యాయం కల్పించడమే వీరి ముఖ్య ఉద్దేశం. ఎలాంటి న్యాయపరమైన వివాదాలు అంటే భూమికి సంబంధించి, స్థలానికి సంబంధించి, అనువంశికంగా వచ్చే ఆస్తులకు సంబంధించి, కుటుంబ సమస్యలకు సంబంధించి, పెన్షన్కి సంబంధించి వీరు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలకి సహాయంగా చేదోడు వాదోడుగా నిలబడడానికి స్థాపించింది ఈ సంస్థ అండి. ఇక ఇప్పుడు మనం వీరిని కాంటాక్ట్ అవ్వాలంటే ఎలా అనే విషయానికి వస్తే, ముందుగా ఆన్లైన్లో కూడా మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని, మన దగ్గర ఐడెంటిటీ కార్డు ఉన్నా లేదా డిశ్చార్జ్ బుక్ ఉన్నా వీటి సపోర్ట్ తోటి మనం అప్లై చేసుకోవచ్చు, మన లీగల్గా హెల్ప్ చేయమని చెప్పి. లేదా ఆఫ్లైన్లో మన డిస్ట్రిక్ట్ సోల్జర్ బోర్డ్స్లో కూడా ఒక విండో ఓపెన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం సమర్పించినట్లే కూడా మనకి సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక సర్వీస్లో ఉన్న పర్సన్స్ విషయానికి వస్తే, వారు ప్రతి నెల, ప్రతి వారం కోర్టులకు హాజరవ్వాల్సిన అవసరం లేకుండా వారి తరఫున వీరే ప్రతి చోట కూడా హాజరై వారి తరఫున ఆ కేసుని వాదించడం జరుగుతుంది. వాదించే సమయంలో కూడా ఒక్క రూపాయి మనం పే చేయాల్సిన అవసరం లేకుండా గవర్నమెంట్ వారి తరఫునే ఒక సీనియర్ న్యాయవాదిని వీరికి కేటాయించి ఈ కేసుని వాదించే విధంగా ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది జరగటం జరుగుతుంది. అర్థమైంది కదండి. ఇక ఈ నెల్సా వీర్ పరివార్ సహాయత యోజన ద్వారా ఏవైనా న్యాయపరమైన సలహాలు పొందాలి అనుకుంటే కనుక ఈ స్క్రీన్ మీద మీకు కనపడుతున్న 15100 ఇది టోల్ ఫ్రీ నెంబర్. ఈ నెంబర్కి కాల్ చేసి మీరు ఈ సలహాలు పొందే అవకాశం ఉంది. ఇదంటే చాలా ముఖ్యమైన విషయాలు. ముఖ్యంగా సర్వింగ్లో ఉన్న, అలాగే రిటైర్ అయిన ఈఎస్ఎం కానీ, పారామిలిటరీస్ వారికి కానీ, వారి కుటుంబాలకు కానీ, వీరి నారికి కానీ, వీరందరికీ ఎటువంటి సమస్యలు ఎదురైనా కూడా ఈ రోజు నుంచి, ఇప్పటి నుండి ఒక్క రూపాయి కూడా మనం ఈ యొక్క కోర్టుకి ఖర్చులు చేయాల్సిన అవసరం లేకుండా ఈ నెల్సా ద్వారా మనం న్యాయపరమైన సలహాలు పొంది న్యాయపరంగా మనం ముందుకు వెళ్ళగలిగే అవకాశం ఉంది. అన్నీ కూడా ఉచితంగానే మనకు అందించడం జరుగుతుంది. ఇది మొత్తం కూడా సుప్రీంకోర్టు అండర్లో ఇదంతా కూడా ప్రాసెస్ అనేది అవ్వడం జరుగుతుందండి. ఇదంటే వీడియో. చాలామందికి దీని గురించి తెలియక కొన్ని లక్షల రూపాయలు నష్టపోతున్నారు. అలాంటి వారందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి. ఇంకా ఏవైనా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసుకోండి. లైక్ చేసుకోవడం వల్ల మీరు ఈ వీడియోని షేర్ చేయకపోయినా 10 మందికి ఇది ఆటోమేటిక్గా షేర్ అయ్యే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకొని సబ్స్క్రైబ్ చేస్తారు కదా. మరో వీడియోలో మళ్ళా కలుద్దాం. జై హింద్.